హాయ్ ఫ్రెండ్స్. ఇదేమి జాబ్ నోటిఫికేషన్ కాదు. అలాగే ఇదేమి జాబ్ గైడ్ కూడా కాదు. కానీ ఈ వీడియో మీరు చూడకపోతే మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. అదేంటి? ఎలా? ఏంటి? అన్నీ ప్రతీదీ ఇన్ డీటెయిల్‌గా ఈ యొక్క వీడియోలో క్లియర్‌గా మాట్లాడదాం. ప్రెజెంట్ హార్ష్ రియాలిటీ ఎలాగున్నదో మీకు ఈ ఒక్క వీడియోలోనే మీకు క్లియర్‌గా అర్థమైతే అవుతది. ఓకేనా? ఇదొచ్చేసి మన ఇన్సిడెంట్ గాని చూసుకుంటే, మనం రీసెంట్‌గా మనకి 2 డేస్ బ్యాక్ మనకి లాయలా డిగ్రీ కాలేజ్ చెన్నైలోని మనకేంటంటే ఒక జాబ్ ఫెయిర్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఆ కండక్ట్ చేసే దాంట్లో వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే బేసిక్‌గా మనకి అక్కడ ఉన్న వేకెన్సీస్ కోసం చూసుకున్నట్లయితే నియర్లీ మనకి 1000 వేకెన్సీస్ ప్లస్ ఉన్నాయి. అంటే మనకి ఆన్ అండ్ యావరేజ్ మనకేంటంటే 1000 నుంచి ఒక 2000 ప్లస్ అనేది అనుకుందాం. ఓకేనా? అయితే అక్కడ ఏం జరిగిందంటే మనకి 1000 వేకెన్సీస్ అనుకుంటే ఎక్స్‌పెక్టెడ్ వచ్చేసి మహా అయితే ఒక 10,000 ఎంతో వస్తారని అనుకున్నారు. కానీ అక్కడికొచ్చింది గనుక చూసుకుంటే అప్రాక్సిమేట్‌లీ మనకి 1,00,000 ప్లస్ మెంబర్స్ అనేది జస్ట్ ఆ 10,000 వేకెన్సీస్‌కి రావడమే జరిగింది. అయితే ఈ వీడియో ఎందుకు చేశాను అని మీకు ఒక పాయింట్ ఉన్నట్లయితే, ఇప్పుడు మీకు పాయింట్ చెప్తాను కదా! క్లియర్‌గా వినండి. చాలామంది ప్రెజెంట్ ఏం మిస్టేక్స్ చేస్తున్నారంటే, ఇప్పుడు బీపీఓ జాబ్‌కి అప్లై చేద్దామని అనుకుంటారు కొంతమంది. వాళ్ళేం చేస్తారంటే నాకు ఐటీ రాదు, ఐటీని తక్కువ చూపు చూడడము, సో ఇలాంటి కొన్ని కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తున్నారు. అలాగే ఐటీ జాబ్ కావాల్సిన వాళ్ళు బీపీఓని తక్కువ చూసి చూసి, అలాగే నాకు బీపీఓని అంటే నాకిష్టముండదు. మాట్లాడాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేసి దాన్ని తక్కువ చూపు చూస్తున్నారు. అండ్ ఇంకోటి చాలామంది ఇంకో మెయిన్ మిస్టేక్ ఏంటంటే, నాకు గవర్నమెంట్ జాబే కావాలి. నాకు ఇంకేటి వద్దు. నేను గవర్నమెంట్ జాబ్ కోసమే కష్టపడతా అనేసి అదొక పాయింట్ మీద ఉంటున్నారు. ఈ పాయింట్ క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక జాబే కావాలనుకున్నప్పుడు మీరు ఒక పర్టిక్యులర్ ఒక 2 ఇయర్సో, 3 ఇయర్స్ అయినా టైమ్ వేస్ట్ చేస్తారు. మనకి ప్రైవేట్ జాబ్స్‌లోనైతే మనంత టైమ్ వేస్ట్ అనేది ఉండదు. కానీ గవర్నమెంట్ దాంట్లోకొచ్చేసరికి మీరు ప్రిపరేషన్ అనేది నియర్లీ మనకేంటంటే 1 ఇయర్‌లో అయిపోయేది కాదు. 1 ఇయర్‌లో జాబ్ వచ్చేసేది కాదు. ఓకేనా? గవర్నమెంట్ దాంట్లో కూడా ప్రెజెంట్ ఎక్కువ జాబ్స్ లేవు. ఓకేనా? బయట మార్కెట్ చూసుకుంటే అలాగున్నది. అయితే గవర్నమెంట్ దాంట్లో చూసుకుంటే నియర్లీ మీరు జాబ్ కొట్టాలంటే నియర్లీ 3 ఇయర్స్ అనేది టైమ్ వేస్ట్ చేయాలి. ఆ 3 ఇయర్స్‌లోని మీరు టైమ్ వేస్ట్ చేసిన తర్వాత మీరేదైనా జాబ్‌కి అప్లై చేద్దామంటే ఏ కంపెనీ కూడా తీసుకోదు. ఎందుకంటే ఆళ్ళక్కడ ఏం చూస్తారంటే మీరు ఈ 3 ఇయర్స్ అనేది ఏం జేశారు? కెరియర్ గ్యాప్ ఎంతున్నది? స్కిల్స్ ఏమున్నాయి? క్వాలిఫికేషన్ ఏంటి? ఇలా మల్టిపుల్ సోర్సెస్ అనేవి వెరిఫై చేస్తూ వాళ్ళు హైరింగ్ అనేది చేసుకుంటారు. ఓకేనా? అలాగే ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా ఏదైనా అంతే. మీరొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటే జాబ్ కావాలి, నేను ఈ ఒక్క జాబ్ కోసమే చూస్తాను, చేస్తానంటే మీరు ఎప్పటికి జాబ్ మాత్రం రాదు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి చాలామంది ఇంకో మిస్టేక్ ఏం జేస్తున్నారంటే ఇప్పుడు నాకు జాబ్ రావట్లేదు. ఎన్ని అప్లై చేసినా అన్ని అంటే కొంతమంది ఈ రకంగా థింక్ చేస్తున్నారు. ఇది ఫేకేమో, లేదంటే ఇది పనికిరావేమో, లేదంటే ఈళ్ళు తప్పు చెప్తున్నారేమో, వాళ్ళు తీసుకోవట్లేదేమో, వాళ్ళు కోరిని రిజెక్ట్ చేస్తున్నారేమో, ఇలా చాలా వేరియేషన్స్‌లో థింక్ చేస్తున్నారు. ఒకటే లాజిక్ ఆలోచించండి. ఒకప్పుడేంటంటే జస్ట్ ఒక 100 వేకెన్సీస్ ఉంటే దానికి మహా అయితే 1000 మెంబర్స్, 2000 మెంబర్సే అప్లై చేసేవారు. అది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా లేదంటే నార్మల్ ప్రైవేట్‌వి అయినా, లేదంటే గవర్నమెంట్ అయినా బేసిక్‌గా చెప్తున్నా. కానీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ వచ్చేసి 100 వేకెన్సీస్‌కి దగ్గర దగ్గర 10,000, 20,000, 30,000 ఎంత అసల అప్లై చేయడానికి చూసుకున్నట్లయితే లిమిట్ లేకుండా పోయింది. అలాగైపోయింది. ఇప్పుడు అంతమంది అప్లై చేసినప్పుడు మీరు సెలెక్ట్ అవ్వాలంటే మీ యొక్క రెజ్యూమ్ గాని, మీ యొక్క స్కిల్స్ గాని, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ గాని ఇవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేయగలరు? ఎంతమందికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయగలరు? మీరు ఆలోచించుకోండి. ఇంకోటి ప్రెజెంట్ వచ్చేసి ప్రైవేట్ కంపెనీల్లో చూసుకుంటే ప్రతి ప్రైవేట్ కంపెనీ ఇంటర్వ్యూ అనేది లేదంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏదైనా త్రూ ఏఐ ద్వారా చేయిస్తుంది. ఏఐ అనేది మనకేంటంటే అవన్నీ చెక్ చేయదు. ఆటోమేటిక్‌గా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ స్కిల్స్ అనేది రెజ్యూమ్‌లో అనేది మెన్షన్ చేసి ఉన్నారా? లేదంటే అప్లికేషన్‌లో మెన్షన్ చేసి ఉన్నారా? సో, ఇలాంటి బేస్ చేసుకొని సెలక్షన్ అనేది చేస్తారన్నమాట. ఓకేనా? సో, ఈ వీడియో ఎందుకు పర్టిక్యులర్‌గా చేస్తున్నానంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ వచ్చేసి ఇలా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు ఏ ఒక్క జాబ్‌ని కూడా చిన్న చూపు అయితే చూడకండి. ఎలాంటి చిన్నదైనా తక్కువ జీతమైన 10,000 అయినా, 5,000 అయినా అంటే బేసిక్‌గా చెప్తున్నా. మీకు 10,000 వచ్చినా, 15,000 వచ్చినా, 20,000 వచ్చినా ఎలాంటి చిన్న క్వాలిఫికేషన్ అయినా, చిన్న జాబ్ అయినా సరే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. అస్సలు వదలకండి. వదిలితే మాత్రం తర్వాత మీరే నరకం కనిపిస్తది. మీరే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా? సో, ఇదొక అవేర్‌నెస్ వీడియోయే. జాబ్ వీడియో అయితే కాదు. సో, జాబ్ వీడియోస్ మన ఛానెల్‌లో కూడా ఉంటాయి. వెళ్లి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. గైడెన్స్ అయినా దేనికైనా సరే మేము మీకు రెస్పాండ్ అయ్యి ఇది మీకు కెరియర్ కోసం బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అయితే చేస్తాం. ఓకేనా? సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. ఈ అవేర్‌నెస్ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అని అనిపించి నేను ఈ వీడియో చేశాను.
మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకేనా? సో, వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.